మీ అందరికి ఒక చిన్న ప్రశ్న. ఎందుకంటే, 'హుక్సిన్ ఐలాండ్' అనేది ఎందుకంత ప్రత్యేకమైంది? ఒక చిన్న దీవి, ఒక పడవ, ఒక సమావేశం ఇవి చైనా చరిత్రని ఎలా మార్చాయి? చూద్దాం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం చైనా దేశంలో జిజాంగ్ ప్రొవిన్స్‌లో జాషింగ్ అనే సిటీలో ఉన్నాము. ఇది హుక్సిన్ ఐలాండ్ అన్నమాట. దీని గురించి తెలుసుకోబోతున్నాం. హుక్సిన్ ఐలాండ్ అనేది చైనా కమ్యూనిస్ట్ పార్టీ చరిత్రలో ఒక ముఖ్యమైన స్థలం. 1921లో చైనా కమ్యూనిస్ట్ పార్టీ మొదటి జాతీయ మహాసభ ఇక్కడే జరిగిందంట. సో ఈ దీవి రెడ్ బోట్ అనే చరిత్రాత్మకమైన పడవతో ప్రసిద్ధి చెందిందంట. ఇక్కడ పార్టీ స్థాపకుడు స్థాపనకు సంబంధించిన చర్చలు జరిగి చైనా రాజకీయ చరిత్రలోనే ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైంది. ఇదొక ఇన్ఫర్మేషన్ సెంటర్ అన్నమాట. ఇక్కడ పాంప్లెట్స్, దాని తర్వాత ఆ ఐలాండ్‌కి ఎలా చేరుకోవాలి, దాని తర్వాత టికెట్స్, లోపలుండే హెడ్ కౌంట్ అన్నీ కూడా ఇక్కడ రికార్డ్ అవుతున్నాయి. ఇక్కడ చూస్తే పాంప్లెట్లు అన్నీ అవైలబుల్ ఉన్నాయి. ఇదంతా దాని చుట్టుపక్కల ఉండే ఐలాండ్ డీటెయిల్స్ అన్నమాట. ఇంకా మీరు చూస్తే ఇన్ఫర్మేషన్ సెంటర్‌లో ఒక అంటే మనం బై చేసుకొని తీసుకోవచ్చు. తర్వాత ఒక పవర్ బ్యాంక్ ఇక్కడ మనం రెంట్‌కి కూడా తీసుకొని మనం తీసుకోవచ్చనమాట. ఇలాగే ఇక్కడ చూడండి హెడ్ కౌంట్ మనకు కనపడుతుంది. హుక్సిన్ ఐలాండ్‌లో ఎంతమందున్నారు. తర్వాత మెమోరియల్ హాల్‌లో ఎంతమందున్నారు. తర్వాత హోగో పగోడా అనేది ఇంకొక ఏరియా అనమాట. సో, ఇక్కడ ఎంతమందున్నారనేది ఇక్కడ చూపిస్తుంది. మూన్ రివర్ అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నేను అది కూడా. అది కూడా చాలా బావుంటుంది. చూడటానికి అది కూడా చాలా పెద్ద ప్లేస్ అనమాట. ఫుడ్, దాని తర్వాత పెట్ మార్కెట్, ఫ్లవర్ మార్కెట్ అట్లా రకరకాలుంటాయి. సో, అవి కూడా మనం చూడొచ్చు. ఇది చూస్తారు కదా పాంప్లెట్. ఇందులో మనకు డీటెయిల్స్ తీసుకుంటే ఒక మ్యాప్ ఉంది. అంటే ఏమేమి మనం చూడొచ్చు, దాని తర్వాత బోట్‌కి ఎంత, రైడ్‌కి ఎంత, దాని తర్వాత ఎలా ఎళ్ళాలి, నైట్ ఎలా ఉంటుంది. ఇప్పుడు అక్కడ ఫోటోలో ఉంది కదా! అదే వచ్చేసి మూన్ ఐలాండ్ అనమాట. అది మనం తర్వాత వీడియోలోనే నీకు ప్రశాంతంగా చూపిస్తాను. తర్వాత బోట్ టూర్. ఈ జాషింగ్ చుట్టూరా బోట్ టూర్ ఎలా వేయొచ్చు, ఇవంతా కూడా మనకి పాంప్లెట్స్‌లో ఉంటాయి. ఎవరైనా కొత్తగా వచ్చేవాళ్ళు చూసి దీన్ని ఫాలో అవ్వొచ్చనమాట. ఇక్కడికి మీరు చేరుకోవాలంటే సులభంగానే రావచ్చు. ముందుగా మీరు షాంఘై రావాలి. షాంఘై నుంచి షాంఘై లేదా హుజో ఈ ఎక్కడైనా సరే ఎయిర్‌పోర్ట్‌లోకి మీరు దిగొచ్చు. అక్కడి నుంచి జాషింగ్‌కి మేబీ స్పీడ్ ట్రైన్ ఉంటుంది. లేదంటే బస్సులో కూడా మీరు ఇక్కడికి ప్రయాణించి చేరవచ్చు. జాషింగ్ నగరం వచ్చేసి అంటే ఇక్కడ సౌత్ లేక్ అని రావాలనమాట. సౌత్ లేక్ వచ్చిన తర్వాత ఇక్కడ హుక్సిన్ ఐలాండ్ ఇప్పుడు మీకు కనపడుతుంది కదా ఇదంతాను. అదంతా కూడా హుక్సిన్ ఐలాండ్. మనం ఇక్కడికి చేరుకోవాలంటే ఓన్లీ ఈ బోట్స్ ద్వారానే అక్కడికి చేరుకుంటాం. లేదు అంటే మనం అక్కడికి చేరుకోలేము. అందుకని చూడండి ఇదంతా కూడా నానో పార్క్‌లో ఉంటుంది. హుక్సిన్ ఐలాండ్ అనేది మిడ్‌లో ఉంటుందనమాట. నైట్ కూడా చాలా బావుంటుంది ఇదంతా చూడటానికి. వీళ్ళంతా టికెట్స్ తీసుకొని లైన్‌లో వెళ్తున్నారు. ఆ బోట్స్ ఎక్కడం కోసం. చూద్దాం టికెట్స్ ఎక్కడిస్తారో. మేబీ ఇక్కడ ఒక కౌంటర్ ఉంది. ఆ కౌంటర్‌కెళ్ళి నేను చూస్తాను టికెట్ ఎంత అనేది. టికెట్స్ అవైలబుల్ ఉన్నాయా లేదా అనేది. చూస్తే దాన్ని బట్టి మనం అక్కడికెళ్ళొచ్చు. ఇదిగోండి టికెట్ నేను తీసుకున్నాను. వచ్చేసి 20 యువాన్. 20 యువాన్ తర్వాత పాస్‌పోర్ట్ కంపల్సరీ తీసుకోవాలి మనం. ఇక్కడ పాస్‌పోర్ట్ లేనిదే టికెట్ కూడా మనకి ఇష్యూ చెయ్యరు. దాని తర్వాత ఎందుకంటే పాస్‌పోర్ట్ అక్కడ వెరిఫై చేస్తారు. ఇది కొంచెం అంటే ప్రెస్టీజియస్, దాని తర్వాత ఐలాండ్ కదా! కమ్యూనిస్ట్‌ది. కాబట్టి ఇక్కడికి చేరుకోవాలంటే మనకు కంపల్సరీ ప్రూఫ్ ఏదైనా అవసరం. యాజ్ ఎ ఫారినర్‌గా మనకైతే పాస్‌పోర్ట్ కావాలి ఇక్కడ చేరుకోవడానికి. పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ అయిపోయింది. అయిపోయిన తర్వాత మనం వెళ్ళి ఆ లైన్‌లో నుంచోవాలి. అంటే బోట్ ఎక్కడానికి. ఒక్కొక్క బోట్ వస్తూ ఉంటాయన్నమాట. సో ఇదంతా చూడండి. వీళ్ళంతా గ్రూప్స్‌గా వస్తారు. డిఫరెంట్ ఎవరైతే కమ్యూనిస్ట్ భావాలున్నాయో లేదంటే గనక ఇక్కడ వేరే అంటూ ఏం లేదు. వీళ్ళందరూ కూడాను సో కమ్యూనిస్ట్ చూడండి, వాళ్ళకి భుజాలకు అందరూ స్టిక్కర్స్ వేసుకున్నారు. అందరూ వైట్ షర్ట్స్ వేసుకున్నారు. సో గ్రూప్స్‌గా వస్తారు. ఫ్యామిలీస్ ఉంటారు. దాని తర్వాత గ్రూప్స్ వస్తారు. కిడ్స్ వస్తారు. స్కూల్స్ నుంచి వస్తారు. అందరూ కూడా ఈ ప్లేస్‌కి వచ్చి విజిట్ చేస్తారు. ఎందుకంటే అంత హిస్టారికల్ ప్లేస్ అనమాట అది. సో మనం కూడా వెళ్దాము. మీకు లాస్ట్ టైం నా షార్ట్స్‌లో కూడా చూసుంటారు కదా! అంటే బోట్స్ ఎలా ఉంటాయి, దాంట్లో ఎలా వెళ్ళొచ్చు అనేది. చూడండి ఈ ఎంట్రన్స్‌లోంచి మనం ఇందులోకొచ్చాము. వచ్చి ఈ లైన్‌లోంచి మనము ఎళ్ళి ఆ బోట్ ఎక్కొచ్చు. బోట్ వన్స్ ఎక్కిన తర్వాత అంటే ఫుల్ అయిపోయారనుకోండి, అక్కడి నుంచి నెక్స్ట్ బోట్ వస్తుంది.
కాబట్టి ఇదంతా మానిటర్ చేస్తూ ఉంటారు. సో, హెడ్ కౌంట్ ఉంటుంది. మనం ఇందాక చూసాం గదా! హెడ్ కౌంట్ అదంతా కూడాను ఇదే. సో, ఉక్సిన్ ఐలాండ్‌కెళ్ళడానికి హెడ్ కౌంట్ అనమాట. చూడండి ఒక బోట్ తర్వాత ఒక బోట్ రెడీగానే ఉంటుంది. మనకి ఇష్యూ ఏముండదు. సీట్ దొరికినా దొరకకపోయినా ఇష్యూ ఏం లేదు. ఎందుకంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళటానికి 10-15 మినిట్స్ మాత్రమే పడుతుంది. సో, మీకు ఎవరికైనా చూడాలనిపిస్తే అంటే హిస్టరీ మీద మీకు మంచి అనుభవం ఉంది అనుకుంటే గనక మీరు ఈ ప్లేస్‌కి విజిట్ చేయొచ్చు. ఓవరాల్‌గా మీకు చూద్దాం అంటే ఎంతసేపు పట్టిద్ది అనేది మనం వెళ్తే టూరిస్ట్ ప్లేస్ కాబట్టి ఆల్మోస్ట్ ఫుల్‌గానే ఉన్నారు. చూడండి మొత్తం వస్తూనే ఉన్నారు. సో, ఇటుపక్క, అటుపక్క టోటల్ ఫుల్ ప్యాక్ అయిపోయింది. మనం కూర్చుండానికి లేదు. బట్ ఓకే. ఎనకాలకెళ్ళి కూర్చుందాం. ఈలోపు మనం బోట్ కూడా ఎంజాయ్ చేయొచ్చు ఎంత బాగా. చూద్దాం. ఇదన్నమాట. మనకిక్కడ ప్లేస్ దొరికింది. బట్ ఓకే. ఇలా స్టార్ట్ అయిపోయింది మన బోట్. చూడండి ఇంకా ఆల్రెడీ రెడీగా ఉన్నాయి. ఒకటి అయిపోయిన తర్వాత ఇంకొకటి వస్తూనే ఉంటాయి. చూడండి 2 ఉన్నాయి. దాని తర్వాత వెనకాల ఇంకొక బోట్ వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఒకసారి పికప్ చేసుకుంటుంది. దాని తర్వాత మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి మనకి ఇష్యూ ఏమి ఉండదు. బోట్స్ అయితే అవైలబుల్గానే ఉంటాయి. ఈ సాయంత్రం 5 o'clock వరకు తిరుగుతాయి అనుకుంటండి. టైమింగ్ వచ్చేసి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ నుంచే ఉంటాయి 8:30 నుంచి. దాని తర్వాత సాయంత్రం 5 o'clock వరకు ఉంటుంది. ఇదంతా కూడా మీరు చూస్తున్న సైడ్ అంతా కూడా నాన్హూ పార్క్. అక్కడ షాపింగ్ మీరు ఇంతకుముందు వీడియోస్లో చూసే ఉంటారు నా దగ్గర. చూడకపోతే కనుక ఒకసారి చూడండి. మీకు జాషింగ్ అని సపరేట్ ఫోల్డర్ ఒకటి ఉంటుంది. దాంట్లో ఇవన్నీ ఉంటాయి. ఈ నాన్హూ దాని తర్వాత సైడ్కి ఏమేమి ఉన్నాయి చూడండి. బోట్ చాలా బాగుంది కదా చూడటానికి. రైడ్ కూడా చాలా బాగుంటుంది. ఇదంతా కూడా ఏసీ ఉంటుంది. చాలా సేఫ్టీగానే ఉంటుంది. ఇష్యూ ఏమి ఉండదు. ఒక మంచి రైడ్ని మీరు ఎంజాయ్ చేయొచ్చు ఈ ఫీల్డ్ ఇక్కడికి వస్తే. టైం అయితే కొంచెం బాగానే పట్టొచ్చు. ఇక్కడికి విజిట్ చేయాలి అనుకుంటే కనుక మీరు కొంచెం టైం పెట్టుకోవాలి. ఒక హాఫ్ డే పెట్టుకొని రావాలి ఇక్కడికి. ఫైనల్గా ఏంటంటే హుక్సిన్ ఐలాండ్కి వచ్చాము. బట్ ఈ లోపల ఏముంది దాని తర్వాత ఇంతమంది వస్తూ ఉంటారు కాబట్టి అదంతా చూడటానికి నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఎందుకంటే ఇప్పటికే లెంత్ అయిపోద్ది. సో మరి మళ్ళీ కలుద్దామా ఇంకొక వీడియోలో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ ఐలాండ్లో ఏమేమి ఉంది, లోపల ఏమేమి ఉన్నాయి అవన్నీ కూడా మనం ప్రశాంతంగా చూడొచ్చు. సరే మరి ఎవరన్నా ఇందాక అడిగాను కదా సబ్స్క్రైబ్ చేయకపోతే చేయమని చెప్పేసి బాయ్ బాయ్. మళ్ళీ కలుద్దాం ఇంకొక వీడియోలో.